మీరు జస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసేసి ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలా? లేకపోతే నార్మల్ డిగ్రీ జాయిన్ అవ్వాలా? అంటే బీఈ, బీటెకా? లేతే బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ లైక్ నార్మల్ డిగ్రీ కోర్స్ తీసుకోవాలి అనేది పెద్ద డైలమాలో ఉన్నారనుకోండి. సో, డెఫినెట్‌లీ ఐయామ్ వెరీ ష్యూర్ దిస్ ఈస్ ద రైట్ వీడియో ఫర్ యూ. ఈ వీడియో కంప్లీట్‌గా మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ద డెసిషన్. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ దట్ ఇంజినీరింగ్. ఓకేనా? మనకి ఎలా ఉంటుందంటే అదొక పెద్ద ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ చాలా ప్రెస్టీజియస్ డిగ్రీ అన్నట్టు మనం మాట్లాడుకుంటాం కదా! సో, యాక్చువల్లీ నేను చెప్పేది ఎస్పెషల్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఆంధ్ర అండ్ తెలంగాణ లోకల్ బేస్ మీద చెప్తున్నాను నేను ఎస్పెషల్లీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. అది గుర్తుంచుకోండి. ఆ క్లారిటీ ఉంచుకోండి. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంజినీరింగ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట మనకి. ఓకేనా? అంటే మా పిల్లోడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అలాగే ఇట్స్ దే అవర్ పేరెంట్స్ ఆల్సో లైక్ షోయింగ్ దట్ మా పిల్లోడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆ ప్రెస్టీజ్ ఇష్యూ కోసం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ జాయిన్ చేస్తారు. ఓకేనా? దట్స్ మెయిన్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ అనేది ఇండైరెక్ట్‌గా క్యాండిడేట్ మీద ఎలా పడుతుందంటే క్యాండిడేట్‌కి ఇష్టం లేకపోయినా సరే ఇంజినీరింగ్ చదివించడం వల్ల వాడు అసలు చదవడు 4 సంవత్సరాలు కూడాని. ఓకేనా? చదవకుండా ఫైనల్ ఇయర్‌కొచ్చేసి మళ్ళీ ఖాళీగా ఒక 4 ఇయర్స్ ఉంటాడు. తర్వాత మరి బ్యాక్ డోర్, ప్రాక్సీ అదర్ పనులు వెళ్ళి మళ్ళీ లేదంటే ఏదో చిన్న బేసిక్ జాబ్ చేసుకుంటాడు. ఏంటి బేసిక్ జాబ్ అంటే మనకు తెలిసిందేంటండి బీపీఓ. ఓకేనా? అంటే ఇంజినీరింగ్ చదివినాక చాలా మంది అంటే నాకు తెలిసి మెజారిటీ బీఈ, బీటెక్ క్యాండిడేట్స్ బీపీఓ జాబ్సే చేస్తారు. అవును. కాల్ సెంటర్స్ జాబ్స్. ఓకేనా? ఎందుకు చేస్తున్నారు? బీఈ, బీటెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు బీపీఓలో కాల్ సెంటర్‌లో పనిచేయడానికి కారణాలు ఏంటి అంటే ఇట్స్ నాట్ క్యాండిడేట్ ప్రాబ్లమ్ అండి. క్యాండిడేట్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఓకేనా? ఎందుకంటే క్యాండిడేట్‌కి ఇష్టం లేకుండా జాయిన్ అయ్యేటప్పుడు వాడికి ఇష్టం లేకుండానే చదవడు. రైట్. ఇంజినీరింగ్ కూడా ఇష్టం లేకుండా కంప్లీట్ చేస్తాడు. సో, ఆహ్, నా సజెషన్ ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఇంజినీరింగ్ జాయిన్ అవ్వకపోవడమే బెటర్. ఓకేనా? ఇంజినీరింగ్ అంటే ఇట్స్ లైక్ ఎ ఆర్ట్ అండి. ఇట్స్ ఎ ప్యాషన్. ఓకే. మీకు ఆ ప్యాషన్ ఉందనుకోండి యూ కెన్ జాయిన్ ఇంటూ దట్ ఇంజినీరింగ్. లేదన్నా నాకంత ఇంజినీరింగ్ మీద ప్యాషన్ లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ లైక్ నాట్ రెగ్యులర్‌లీ అంటే యూ హా మనం ఏమవ్వాలనేది మనకు ఒక క్లారిటీ ఉంటే అండి నో వన్ కెన్ టెల్ యూ దట్. ఎవరి దగ్గర నుంచి మనం సజెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. ఓకేనా? మీకు అట్లాంటి క్లారిటీ లేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారంటే డైరెక్ట్‌గా డిగ్రీలో జాయిన్ అయిపోండి. సో, డిగ్రీలో జాయిన్ అయిపోతే మనకి ఎట్లా అంటే ప్లస్ పాయింట్స్ అన్ని డిగ్రీలు అన్నీ కూడా మన ప్లస్ పాయింట్స్. ఎందుకంటే అంత ప్రెషర్ ఉండదు మనకి. అండ్ పేరెంట్స్‌కి ఎక్కువ మనీ కూడా ఖర్చు అవ్వదు. ఓకేనా? మీరు అనొచ్చు, అన్న మనకి ఇంజినీరింగ్ జాయిన్ అయితే ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉంది కదా! సో, అంత ఖర్చు ఏమి ఉండదు కదా! అండ్ స్కాలర్‌షిప్స్ కూడా బాగా వస్తున్నాయి కదా! సో, వస్తాయండి. బట్ అది మీకు ఎంతవరకు మీకు ఎంత ఆయన కంపేర్ చేసుకున్నా సరే డిగ్రీ తో కంపేర్ చేసుకుంటే ఇంజినీరింగ్ వాళ్ళకి డెఫినెట్‌లీ మనీ ఖర్చవుతుంది. ఓకే. అండ్ అది ఫైనల్ ఇయర్‌కొచ్చేటప్పటికల్లా మీ చేతిలో జాబ్ లేదనుకోండి అది కంప్లీట్‌లీ యూజ్‌లెస్. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడేదేంటంటే ఐటీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు నార్మల్ డిగ్రీ జాయిన్ అవ్వడమే బెటర్. ఏందన్నా నార్మల్ డిగ్రీ జాయిన్ అయితే మనకి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ తీసుకోవు కదా! కంపెనీస్‌లో కూడాను వాళ్ళు బీటెక్ అని అడుగుతారు కదా! సో, అట్లాంటప్పుడు మీరెలా చెప్తారు? నార్మల్ డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ ఇట్లా జాయిన్ అవ్వమని చెప్తున్నారు. ఎట్లా జాయిన్ అయితే నాకు ఎలా జాబ్ వస్తదో మీరు అడగొచ్చు. సో, వస్తదండి. సో, ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు జాయిన్ నెక్స్ట్ 3 ఇయర్స్. ఓకేనా? నెక్స్ట్ 3 ఇయర్స్‌లో మనకి కంప్లీట్‌గా ఐటీ ఇండస్ట్రీ అనేది కంప్లీట్‌లీ చేంజ్ అవుతుందండి. సో, దేర్ ఇస్ నో క్వాలిఫికేషన్ బేస్డ్ జాబ్స్ అనమాట. మీకు ఈ పర్టిక్యులర్‌గా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎవడు అడగడు. నాలెడ్జ్ క్వాలిఫికేషన్ అడుగుతాడు. అంటే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంత ఐడియా ఉంది? సో, టూల్స్ మీద ఎలా ఉంది? ఆ టూల్స్ మీద ఆ బేస్ మీద మీకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది గానీ మీకు బేసిక్ క్వాలిఫికేషన్ అనేది నాకు తెలిసి ఇన్ ఫ్యూ ఇయర్స్‌లో కంప్లీట్‌గా వానిష్ అయిపోతుంది. ఎందుకంటే గూగుల్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఓకేనా? మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీకు ఎనఫ్ నాలెడ్జ్ ఉంటే చాలు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈవెన్ ఎలన్ మస్క్ కూడా రీసెంట్‌గా చూసుకున్న ట్వీట్స్‌లో తను కంప్లీట్‌గా చెప్తున్నాడు. మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సరే మీకు ప్రొఫెషనల్‌గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే డెఫినైట్‌లీ ఐ విల్ టేక్ యూ. ఓకేనా? సో, ఇది ఇనిషియేటివ్ అనమాట. మీకు నెక్స్ట్ 3 ఇయర్స్‌లో నో డౌట్ ఎట్ ఆల్ అండి. సో, మీకు కంప్లీట్‌గా నాలెడ్జ్ బేస్ మీదే రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అండ్ జాబ్స్ బేస్ మీద అండ్ మీరు జాబ్స్ అనడం కంటే వర్క్ కల్చర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ దగ్గర వర్క్ ఉందనుకోండి, ఇఫ్ యూ హావ్ దట్ ప్రాక్టికల్ వర్క్ నాలెడ్జ్ అసలు మీరు జాబ్స్ కోసం చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో కంప్లీట్‌గా ఉండబోయేదంతా కూడా ఫ్రీలాన్స్ వర్క్సే. ఎందుకంటే ఈవెన్ కంపెనీస్ కూడా మీరు గమనించుకుంటే
ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ సో కాల్డ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడాని ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళ ఎంప్లాయీస్‌తో వర్క్ చేయించుకోవట్లేదు. మీరు బాగా గమనించుకోండి. కావాలంటే మీకు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి ఒకసారి కనుక్కోండి. పెద్ద పెద్ద కంపెనీస్ డైరెక్ట్‌గా వాళ్ళ వర్క్ అనేది లైక్ 40% వాళ్ళ ఎంప్లాయీస్‌తో వాళ్ళ వర్క్ 40% చేయించుకుంటారండి. వాళ్ళ వర్క్ బయట కంపెనీస్ ఎంప్లాయీస్‌తో 60% చేసుకుంటారు. దాన్ని ఔట్‌సోర్సింగ్ అంటారు. సో, ఆల్‌మోస్ట్ ఔట్‌సోర్సింగ్ ఒక పర్సెంటేజ్ పెరుగుతా ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చులు చాలా తగ్గుతాయన్నమాట కంపెనీకి. ఓకేనా? దట్స్ ద రీజన్ ఇప్పుడేమవుతుందంటే ఈవెన్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్‌ని హైర్ చేయడం కంటే ఫ్రీలాన్సర్స్‌ని హైర్ చేసుకుంటున్నారనమాట. ఓకేనా. ఫ్రీలాన్సర్స్ అంటే ఏంటి? నార్మల్‌గా ఇన్ని అవర్స్ పని చేయాలని లేదు. ఓకేనా. కంపెనీ మీకొక వర్క్ ఇస్తది. ఆ వర్క్ మీరు కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత అంటే వర్క్ బేస్ మీద మీకు పే చేస్తారు. నాట్ హవర్స్ బేస్ మీద కాదు. ఓకేనా. నాకొక వెబ్‌సైట్ డిజైన్ చేయాలి. ఎంత తీసుకుంటావు? సో, ఓకే. ఎంత తీసుకుంటావు? జస్ట్ అలా మాట్లాడుకోండి. మీరు ఇన్ని అవర్స్ పని చేయండి, ఇక్కడ పని చేయండి, అక్కడ పని చేయండి అని ఉండదు. సో, డెఫినైట్‌లీ ఫ్యూచర్ మొత్తం కూడా ఫ్రీలాన్స్ బేస్ మీద ఉంటది. అండ్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోండి డిగ్రీ వాళ్ళు ఎస్పెషల్లీ. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకుంటారని ఫస్ట్ వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ స్టార్ట్ విత్ సమ్ కోడింగ్ లాంగ్వేజ్ ఓకేనా. మీరు జావా గాని, పైథాన్ గాని, ఓకేనా, సి ప్లస్ ప్లస్ గాని, సి షార్ప్ గాని ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. తర్వాత అప్లికేషన్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఆండ్రాయిడ్ గాని, ఐఓఎస్ గాని క్రాస్ ప్లాట్‌ఫార్మ్ ఓకేనా. అన్నిటి మీద కూడా టచ్ చేసేసండి. ఓకేనా. అండ్ యూ కెన్ టేక్ మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్ మీరు ఫస్ట్ ఇయర్‌లో టచ్ చేశారనుకోండి, మీకు సెకండ్ ఇయర్‌లో క్లారిటీ వస్తది. మీకు ఏ లాంగ్వేజ్‌లో బాగా గ్రిప్ వస్తుంది. జావా వస్తుందా? పైథాన్ వస్తుందా? అండ్ ఏవైనా గుర్తుంచుకోండి అన్ని లాంగ్వేజెస్ కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్‌తో ఉండాలి మీకు. ఓకేనా. సో, మీకు సెకండ్ ఇయర్‌లో క్లారిటీ వచ్చేస్తది కాబట్టి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్ మీద లెర్నింగ్స్ చేయండి. ఓకేనా. అంటే ఏదో ప్రాజెక్ట్స్ తీసుకోవడం, ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఫైండ్ ఔట్ చేయడం, దాన్ని రెక్టిఫై చేయడం, దాని మీద మళ్ళీ వర్కౌట్ చేయడం. సో, ఇలా మనకు ఒక 2 ఇయర్స్, 3 అంటే టోటల్‌గా మీకు 3 ఇయర్స్ ఒక పర్టిక్యులర్ ఐటీ ఇండస్ట్రీలో పనిచేయాల్సినంత స్కోప్, వర్క్ కల్చర్ మీకు తెలిసిపోతది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తది. ఓకేనా. మీరు ఫైనల్ ఇయర్‌కొచ్చిన తర్వాత డెఫినైట్‌లీ అండి మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఆల్సో. ఓకేనా. ఫ్రీలాన్సింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్తే ఆల్రెడీ మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేసుంటారు కదా! లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో. సో, అది మీరు ఒక ఇంటర్న్‌షిప్స్ ఎక్కడైనా గెట్ చేసుకున్నారంటే ఈజీగా మీరు ఏది పెద్ద కంపెనీలో సో, లైక్ గూగుల్ గాని, మైక్రోసాఫ్ట్, అడోబీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలో కూడా మీకు ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా హై ప్యాకేజింగ్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అండ్ మోస్ట్‌లీ మీరు డిగ్రీ వాళ్ళైతే ఎస్పెషల్లీ డెవలప్‌మెంట్ సైడ్ చూస్తున్నట్టయితే మీరు నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు డీఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారనుకోండి. ఈ 3 ఇయర్స్ కూడా మీరు ఈవెన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకంటే 100 టైమ్స్ బెటర్‌గా మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. ఓకేనా. అంటే నేను న్యూగా జాయిన్ అవుతున్న వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఓకేనా. అంటే ఏదో ఇంజినీరింగ్ చేయాలి అనే ఉద్దేశం అంటే మీకు నిజంగా ప్యాషన్ ఉంటే ఇంజినీరింగ్ మీద జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇంజినీరింగ్‌లో డెఫినైట్‌లీ అండి. ఇంజినీరింగ్ అనేది ఇట్స్ లైక్ ఏ ప్రొఫెషనల్ డిగ్రీ. దీంట్లో మనకి చాలా స్కోప్ ఉంటుంది కంపేర్ విత్ డిగ్రీ. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే మీకు అంత ప్యాషనబుల్‌గా లేరు ఇంజినీరింగ్ మీద. మీరు అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. మీ ఫ్యామిలీ అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అనేది ఉందనుకోండి. మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు ఇంజినీరింగ్ గురించి. మీరు నార్మల్ డిగ్రీ చేసి కూడా మంచి ఐటీ జాబ్స్‌ని మీరు గెట్ చేయొచ్చు. ఓకేనా. సో, ఫైనల్‌గా నా ఓటు మాత్రం డిగ్రీకేనండి. ఓకేనా. సో, దీని మీద మీ ఉద్దేశ్యం ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే డెఫినైట్‌లీ నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా ఏవైనా మీకు ఇట్లాంటి రిలేటెడ్ వీడియోస్ కానీ, ఏవైనా సజెషన్స్ కావాలనుకున్నా సరే డెఫినైట్‌లీ కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ సెపరేట్ వీడియోస్. ఓకేనా. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.